ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. 11వ తారీఖు నుంచి 3 వారాల పాటు ఈ సమావేశాలు జరుగుతాయి. ఇది కూటమి ప్రభుత్వానికి 3వ బడ్జెట్. మొత్తం 5 బడ్జెట్లు ప్రవేశపెట్టబోతున్న కూటమి ప్రభుత్వానికి 3వ బడ్జెట్ కూడా పూర్తయిపోతుంది. ఈ బడ్జెట్లో దేనికి ప్రాధాన్యత ఇస్తారు, ప్రజలకు ఇచ్చిన హామీలు ఎంత మేరకు అమలు చేస్తారు, ముఖ్యంగా సూపర్ 6 హామీలు కూడా ఇప్పటివరకు అమలు చేయనటువంటి తరుణంలో వాటి మీద ఎంత మేరకు శ్రద్ధ పెడతారు, ఇదంతా ఒక భాగం. మరొక వైపు అసెంబ్లీ స్పీకర్గా ఉన్న అయ్యన్న పాత్రుడికి కీలకమైన పరీక్ష ఎదుర్కోబోతుంది. ఇన్నాళ్ళుగా ఆయన అందరికీ నీతులు చెప్తున్నారు, నీతి వాక్యాలు వల్లిస్తున్నారు, నైతిక విలువల గురించి చాలా పెద్ద స్థాయిలో ఉపన్యాసాలు ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోనే కాదు, దేశవ్యాప్తంగా ఎక్కడ అసెంబ్లీ స్పీకర్ల సదస్సు జరిగినా అక్కడికి వెళ్ళి సభకు రాని ఎమ్మెల్యేల గురించి ప్రస్తావిస్తున్నారు. పనికి రాకపోతే వాళ్ళకి వేతనం ఎట్లా ఇస్తాం, సభకు హాజరు కానటువంటి జీతాలు ఏ రకంగా చెల్లించాలి అనే విషయం మీద పదే పదే ప్రస్తావిస్తున్నారు. అంతవరకు బాగానే ఉంది. మరి ఇప్పుడు అసెంబ్లీ స్పీకర్గా ఉన్న అయ్యన్న పాత్రుడు అదే అసెంబ్లీ వేదికగా నిబంధనలు ఉల్లంఘించి తన ప్రియురాలతో ఫోన్లో మాట్లాడే ప్రయత్నం చేస్తున్న ఎమ్మెల్యేల మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు అన్నది ముఖ్యమైనటువంటి అంశం. జనసేన పార్టీకి చెందిన రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ నేరుగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా అసెంబ్లీ హాల్ నుంచే వీడియో కాల్ చేసి తన ప్రియురాలతో మాట్లాడినటువంటి వ్యవహారం చాలా పెద్ద దుమారం రేపుతుంది. ఆమెను ప్రేమ పేరుతో అన్ని రకాలుగాను వినియోగించుకుని లైంగిక వేధింపులకు పాల్పడి ఆ తర్వాత మోసగించారు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే ఎమ్మెల్యే మీద కేసులు కూడా నమోదయ్యాయి. నేరుగా జాతీయ మానవ హక్కుల కమిషన్ వరకు పిటిషన్లు కూడా వెళ్ళాయి. మరి ఇలాంటి తరుణంలో అసెంబ్లీ హాల్ నుంచే వీడియో కాల్ చేయడం ద్వారా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకుంటారా? తన కూటమి పక్షాలకే చెందినటువంటి నాయకుడు నిబంధనలు పాటించనందుకు గాను కఠినంగా శిక్షిస్తారా? అలాంటి ఎమ్మెల్యేకి అడ్డుకట్ట వేస్తారా? ఇది ఇప్పుడు అయ్యన్న ముందున్నటువంటి ప్రశ్న. సభకు రాని ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకోవడానికి చాలా ఆతృత పడుతున్నటువంటి అయ్యన్న పాత్రుడికి సభకు వచ్చినటువంటి వాళ్ళలో నిబంధనలు పాటించకపోతే కనీసంగా చర్యలు తీసుకోవడానికి ఎందుకు వెనకాడాలి అనే మాట వినిపిస్తుంది. గతంలో పార్లమెంట్లో ఇప్పుడు పంజాబ్ ముఖ్యమంత్రిగా ఉన్న భగవత్ సింగ్ మాన్ లాంటి వాళ్ళు లోక్సభ వేదికగా సెల్ ఫోన్లను వినియోగించినందుకు గాను చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకున్నారు. అనేక రకాలుగా ఆ వ్యవహారం ఆప్ ఎంపీగా ఉన్నప్పుడు భగవత్ సింగ్ మాన్ని వెంటాడింది. మరి ఇప్పుడు జనసేన పార్టీ ఎమ్మెల్యే మీద అదే రీతిలో లోక్సభ స్పీకర్ తీసుకున్నటువంటి పద్ధతిలోనే అసెంబ్లీ స్పీకర్ చర్యలకు పూనుకుంటారా? లేదంటే జనసేన పార్టీ ఎమ్మెల్యేకి, కూటమి పక్ష ఎమ్మెల్యేలకి వేరే నీతి సూత్రాలు వల్లిస్తాం, వేరే చట్టాలు వర్తిస్తాయి అని సమాజానికి చెప్పదలుచుకుంటారా? ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. అసెంబ్లీ స్పీకర్ ముందున్నటువంటి సవాల్ కూడా. అసెంబ్లీ నుంచే వీడియో కాల్ చేసి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినటువంటి సభ్యుల్ని కట్టడి చేయకుండా ఇంకెవరకు నైతిక విలువల గురించి, ఇతర రకరకాల హక్కుల గురించి, ఇతర చట్టాల గురించి మాట్లాడి చట్ట సవరణలు చేయాలనేటువంటి డిమాండ్ వరకు వెళితే అయ్యన్న పాత్రుడికి ఏం విలువ ఉన్నట్టు అనేటువంటి ప్రశ్న కూడా ముందుకొచ్చే అవకాశం ఉంటుంది. అయ్యన్న పాత్రుడు అందరికీ నీతులు చెప్పే ముందు తాను స్పీకర్గా ఉన్నటువంటి చైర్ నుంచి ఆ సూత్రాలు వల్లించడం అత్యంత కీలకం అనే మాట కూడా ముందుకొచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. మరి ఇప్పుడు అయ్యన్న పాత్రుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్గా ఉన్నటువంటి తరుణంలో లోక్సభ స్పీకర్ని అనుసరిస్తారా? జనసేన పార్టీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మీద అందుకు తగ్గట్టుగా చర్యలకు పూనుకుంటారా? సభా సమావేశాల ప్రారంభానికి ముందే అరవ శ్రీధర్ని సభకు దూరం పెట్టే దిశలో అడుగులు వేస్తారా? ప్రస్తుతానికైతే అలాంటి సూచనలు ఏమీ కనిపించట్లేదు. తమ పార్టీ వాళ్ళు, తమ కూటమి వాళ్ళు ఏం చేసినా సరే చెల్లుబాటు అయిపోతుంది అనే దిశలో అసెంబ్లీ స్పీకర్ కూడా వ్యవహరిస్తున్నట్టు భావించాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో అసెంబ్లీ స్పీకర్గా అయ్యన్న పాత్రుడు చెప్పే మాటలకు విలువెంత, ఆయన చెప్పే సూత్రాలకు ఇంకా బేస్ ఏంటి, ఇలాంటి రకరకాల ప్రశ్నలు కూడా ముందుకు వస్తాయి. అయినా కానీ అసెంబ్లీ స్పీకర్గా ఉన్న అయ్యన్న పాత్రుడు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలకు పూనుకున్న దాఖలాలు లేవు. చర్యలకు సిద్ధం చేస్తున్న వాళ్ళు కూడా కనిపించట్లేదు. మరి ఇప్పుడు రైల్వే కోడూరు ఎమ్మెల్యే విషయంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఏ రీతిలో స్పందిస్తుంది, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది, ఇది భవిష్యత్తు కూడా ఒక పాఠంగా ఉండబోతుంది. ఎందుకంటే భవిష్యత్తులో ఎమ్మెల్యేలు ఎవరైనా అసెంబ్లీ నుంచి సెల్ ఫోన్ల ద్వారా
వీడియో కాల్ చేయడం, ఇతర రకాలుగా వినియోగిస్తే ఎలాంటి చర్యలకు పూనుకుంటారు అన్నదానికి ఇది ఒక ల్యాండ్ మార్క్ నిర్ణయంగా కూడా ఉంటుంది. మరి ఇలాంటి సమయంలో అయ్యన్న పాత్రుడు ముందున్నటువంటి ఈ పరీక్షలో ఆయన ఏ రీతిని వ్యవహరిస్తారు, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, చాలా కీలకంగా భవిష్యత్తుకి అత్యంత అవసరమైనటువంటి విషయంగా మనం చూడాల్సి ఉంటుంది.